Dear students, welcome to T1 Academy. సో ఈరోజు క్లాస్లో మనం సూ డైనాసిటీ గురించి మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. సో మనకి ఈ మొఘల్ సామ్రాజ్యం మొఘల్స్లో మనం చూసాం. జనరల్గా మొఘల్ సామ్రాజ్యం మనం చెప్పుకున్నప్పుడు 1526 నుంచి 1857 వరకు మొఘల్స్ రూల్ చేశారు అని చెప్పుకున్నాం. సో 1526 నుంచి 1857 వరకు మొఘల్స్ రూల్ చేస్తే అందులో గ్రేటర్ మొఘల్స్ 1526 నుంచి 1707 ఔరంగజేబ్ చనిపోయే వరకు ఈ గ్రేటర్ మొఘల్స్ అన్నవాళ్ళు వచ్చారు. సో మనం లాస్ట్ క్లాస్లో గ్రేటర్ మొఘల్స్ గురించి చెప్పుకున్నాం 1526, 1707. అయితే ఈ మధ్యకాలంలో ఈ 1526 నుంచి 1707 ఇందులో మనకి 1540 హుమయూన్ ద మొఘల్ రూలర్ ఈ వెంట్ టు ఇరాన్. సో హుమయూన్ షేర్ షా సూర్తో ఓడిపోయి అతను ఇరాన్ పారిపోవడం జరిగిందని మనం చెప్పుకున్నాం 1540. సో మళ్ళీ అతను తిరిగి 1555లో వచ్చి 1555 సో మళ్ళీ ఈ సూ డైనాసిటీని రీప్లేస్ చేసి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే మరి ఈ 1540 నుంచి 1555 వరకు ఏం జరిగింది, ఎవరు రూల్ చేశారు? సో మనకు 1540లో ఏం జరిగింది అనేది మనకు తెలుసు. సో 1540లో మనకి బిల్గ్రామ్ లేదా కనోజ్ వార్ జరిగింది. ఎవరెవరి మధ్య? హుమయూన్ అండ్ షేర్ షా సూర్. హుమయూన్ అండ్ షేర్ షా ఫైనల్లీ ఈ డిపీటెడ్ ద హుమయూన్. సో అందుకే హుమయూన్ భారతదేశాన్ని వదిలి ఇరాన్ వెళ్ళిపోవడం జరిగిందని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో మరి ఈ 1540 నుంచి 1555 వరకు సో ఆ బ్రేక్ కాలం ఏదైతే ఉందో ఈ మొఘల్స్ బ్రేక్ కాలం, అది ఆ బ్రేక్ పీరియడ్ 15 ఇయర్స్ని ఈ సూర్ డైనాసిటీ రూల్ చేయడం జరిగింది. సూర్ డైనాసిటీ ఇట్ రూల్డ్ ఇండియా ఫ్రమ్ 1540 to 55. 15 years ఇండియా వాజ్ రూల్డ్ బై ది సూర్ డైనాసిటీ. అంటే 15 ఏళ్ళు మొఘల్ సామ్రాజ్యానికి గ్రహణం పట్టింది. సో ఆ గ్యాప్లో రూల్ చేసింది ఎవరంటే సూర్ డైనాసిటీ. అండ్ ఐ టోల్డ్ యూ 1540, సీ దిస్ 1540 షేర్ షా సూర్ he was the founder of the Sur dynasty. So when he founded Sur dynasty, he defeated Humayun in 1540. He defeated Humayun in 1540 and he started Sur dynasty in 1540. Sher Sha, he belongs to the Afghan race. మనకి ఈ పక్క పిక్చర్లో మనం షేర్ షా సూర్ని చూడొచ్చు. షేర్ షా సూర్. Actually, the actual name of Sher Sha or original name Farid. The original name of Sher Sha was Farid. So Sher Sha father మనం చూసుకున్నట్టయితే అతను జాగీర్దార్ ఆఫ్ ససారాం ద ప్లేస్ ఇన్ బీహార్లో ఈ ససారాం అనేది ఒక పార్ట్. సో ఈ ససారాంకి జాగీర్దార్గా ఈ షేర్ షా ఫాదరు పనిచేస్తుండేవాడు. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షేర్ షా వాజ్ జాయిన్డ్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ మహమ్మద్ నుహానీ. ఈ వాజ్ అ రూలర్ ఆఫ్ బీహార్. సో ఈ రూలర్ ఆఫ్ బీహార్ ఇతన్ని షేర్ షాని అపాయింట్ చేసుకోవడం జరిగింది. ద రూలర్ ఆఫ్ బీహార్ వాజ్ మొహమ్మద్ నుహానీ. So he gave Muhammad Nuhani gave Sher Khan title to Farid. Sher Khan title. This Sher Khan title became Sher Sha. తర్వాత షేర్ షాగా నామకరణం అవడం అనేది జరిగింది ఈ టైటిల్ ద్వారా షేర్ ఖాన్. సో ఇతను షేర్ షా నెమ్మదిగా ఇతను గ్రూ అవ్వడం అనేది జరిగింది. సో ఇతను గ్రోత్ అనేది నెమ్మదిగా జరగడం జరిగింది. సో ఇతను మొదటగా బీహార్ని ఆక్యుపై చేసుకొని తర్వాత ఇలియాస్ షాహీ డైనాసిటీని ఓడించి బెంగాల్ను కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. నౌ ద బీహార్ అండ్ బెంగాల్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది
షేర్ షా సూర్. షేర్ షా సూర్. అండ్ ఆఫ్టర్ దట్ నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అయినటువంటి మాల్వా. ఈ డిపీటెడ్ కాదీర్ షా. ఈ వాజ్ ఎ రూలర్ ఆఫ్ ది మాల్వా ఇన్ 1542. కాదీర్ షా ఈ ఫ్లడ్ అవే. అతను గుజరాత్కి పారిపోవడం అనేది జరిగింది. ఎవరు? కాదీర్ షా. అండ్ నెక్స్ట్ ఈ అటాక్డ్ ది మండు కింగ్డమ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ మండు. ద రూలర్ వాజ్ పురాణమాల్. ఈ వాజ్ ద రూలర్ ఆఫ్ ది మండు కింగ్డమ్. పురాణమాల్. సో మండు కింగ్డమ్ని అటాక్ చేసి పురాణమాల్ ఓడించి ఫోర్ట్ ఆఫ్ రైజిన్ వాజ్ ఆక్యుపైడ్. ద పోర్ట్ ఆఫ్ రైజిన్ వాజ్ ఆక్యుపైడ్ బై ది షేర్ షా సూర్. షేర్ షా సూర్. And Sher Sha Shur general, military general, his name was Haibat Khan. Haibat Khan Niazi, he was a general of Sher Sha Shur. And he conquered Multan and Sindh. Multan and Sindh was conquered by the military general of Sher Shah. And later, so he wanted to fight against the Rajput rulers. And the Rajput rulers, ఆ రోజుల్లో మనం చూసుకుంటే రాజ్పుట్ రూలర్ అందరిలో చాలా ప్రతిభ కలగవాడు, చాలా ధైర్యవంతుడైనటువంటి రూలర్ ఎవరంటే మాల్దేవా. షేర్ షా డిపీటెడ్ ద రాజ్పుట్ రూలర్ మాల్దేవా అండ్ ఆక్యుపైడ్ నగర్, Ajmer, Jalore, Bihar and Jodhpur. These territories were occupied by the Sher Shah to defeat the Rajput ruler Maldeva. మనకి ఈ పక్క ఫోటోలో పవర్ఫుల్ షేర్ షా పిక్చర్ మనకు కనబడుతుంది ఇక్కడ చూసినట్టయితే. సో నెక్స్ట్ మేవార్ రూలర్ ఉదయ్ సింగ్. సో నెక్స్ట్ మేవార్ మీదకి ఇతను యుద్ధానికి వెళ్ళడం జరిగింది. ఎవరు? షేర్ షా. సో ఉదయ్ సింగ్ చాలా బలహీనమైన రూలరు. సో ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండానే ఈ మేవార్ని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. ఎవరు? షేర్ షా. సో ఈ విధంగా షేర్ షా వన్ బై వన్ ప్రతి ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఇన్ని ప్రాంతాలని మనకి ఈ షేర్ షా డిఫీట్ చేసినప్పటికీ పోర్ట్ ఆఫ్ రైజిన్ అండ్ మేవార్ ఈ రెండు ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాల్లో వాళ్ళకు వాళ్ళు రూల్ చేసుకునేటటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం అనేది జరిగింది. రాజ్పుట్ రూలర్స్ వాళ్ళకు వాళ్ళు రూల్ చేసుకోవడం అనే స్వంత ఎక్సెప్ట్ మేవార్ అండ్ రైజిన్. ఈ ప్రాంతాలు ఈ పోర్ట్ ఆఫ్ రైజిన్ ఈ రెండింటిని ఇతనంలో. సో కాకపోతే ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో దుర్గాలు వాటిని షేర్ షా అతని అండర్లో ఉంచుకోవడం జరిగింది. షేర్ షా అతని అండర్లో ఉంచుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆ రోజుల్లో భారతదేశంలోనే అత్యంత దుర్భేద్యమైన పోర్ట్ ఏదంటే కలింజార్ పోర్ట్. సో ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ బుందేల్ఖండ్ రీజన్. మనకి పక్క ఫోటోలో మనం చూడొచ్చు కలింజార్ పోర్ట్. సో దానికి ఈ బుందేల్ఖండ్ ఏరియాకి కిరత్ సింగ్ ఈ వాజ్ ద రూలర్. సో కలింజార్ పోర్ట్ని ఎలాగైనా ఆక్యుపై చేసుకోవాలని చెప్పి ఈ షేర్ షా తహతహలాడడం అనేది జరిగింది. సో ఎనీవే షేర్ షా చాలా కష్టపడ్డాడు ఈ కలింజార్ పోర్ట్ని ఆక్యుపై. ఫైనల్గా ఈ కలింజార్ పోర్ట్ని ఆక్యుపై చేయాలంటే ఆర్టిలరీ సో మందుగుండు సామాగ్రి యూజ్ చేయాలి అని షేర్ షా ఫైనల్గా డిసైడ్ అయ్యాడు. సో మందుగుండు సామాగ్రి ఎక్స్ప్లోజన్. సో ఆ టైంలో మందుగుండు సామాగ్రి పేలి షేర్ షాకి తీవ్రమైన గాయాలు అవ్వడం అనేది జరిగింది. షేర్ షాకి తీవ్రమైన గాయాలు జరగడం జరిగింది. అయినప్పటికీ షేర్ షా వాళ్ళ ఆర్మీని
ఇన్స్పైర్ చేస్తూనే ఉండడం జరిగింది. ఫైనల్గా సో కలింజార్ పోర్ట్ని ఆక్యుపై చేయడం జరిగింది. సో కలింజార్ పోర్ట్ ఆక్యుపై చేశారన్న వార్త విన్న తర్వాత షేర్ షా మరణించడం జరిగింది. ఒక మాటలో మనం చెప్పాలంటే షేర్ షా చనిపోయే నాటికి మొత్తం ఉత్తర భారతదేశం అంతా షేర్ షా అండర్లోకి రావడం జరిగింది, ఎక్సెప్ట్ కాశ్మీర్, అస్సాం అండ్ గుజరాత్. ఎక్సెప్ట్ కాశ్మీర్, అస్సాం అండ్ గుజరాత్, రిమైనింగ్ ఎంటైర్ నార్త్ ఇండియా వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది షేర్ షా వెన్ షేర్ షా వాజ్ డైడ్. సో మనం ఒకసారి ఈ పిక్చర్ చూసినట్టయితే, సో ఇక్కడ పిక్చర్ చూడండి, కాశ్మీర్, గుజరాత్ అండ్ అస్సాం. సో ఈ పార్ట్స్ తప్ప నార్త్ ఇండియాలో ఈ కలర్లో చూడండి మీరు. సో నార్త్ ఇండియాలో ఉండేటటువంటి పార్ట్ అంతా సో షేర్ షా అండర్లో ఉంది, కాశ్మీర్, గుజరాత్ అండ్ అస్సాం. కాశ్మీర్, గుజరాత్ అండ్ అస్సాం. ఎస్, ఎక్సెప్ట్ కాశ్మీర్, అస్సాం అండ్ గుజరాత్, రిమైనింగ్ ఎంటైర్ నార్త్ ఇండియా వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది షేర్ షా. సో షేర్ షా తర్వాత అతని కుమారుడు ఇస్లాం షా సూర్, ఈ కేమ్ టు ద పవర్ and he ruled 8 years, 1545 to 1553. And after that, Sher Shah grandson Sikandar Sur, he came to the power. He ruled 1553 to 1555. And what happened in 1555? 1555, in the time of Sikandar Sur, who was the grandson of Sher Shah, Battle of Sirhind was taken place. బ్యాటిల్ ఆఫ్ సర్హింద్ వాజ్ టేకన్ ప్లేస్. సర్హింద్ అనే యుద్ధం జరిగింది. ఎవరికి? హుమయూన్. ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా విత్ ది ఇరానియన్ ఫోర్స్. ఎవరు? షా థామస్ పా, ఈ గేవ్ 10,000 ఫోర్సెస్ టు ది హుమయూన్. సో హుమయూన్ ఆ ఫోర్స్తో రావడం, సికిందర్ సూర్కి హుమయూన్కి మధ్య ఈ సర్హింద్ అనే ప్లేస్లో యుద్ధం జరిగింది. సో సికిందర్ సూర్ వాజ్ డిపీటెడ్ అండ్ హుమయూన్ occupied the Indian territory. Once again, this Sur dynasty was replaced by the Mughal dynasty by Humayun. సో మనం ఇది మొఘల్స్లో ఆల్రెడీ ఆ క్లాస్లో చెప్పుకున్నాం. సో సూర్ డైనాసిటీలో ద గ్రేటెస్ట్ కింగ్ షేర్ షా సూర్. హీ వాజ్ నాట్ ఓన్లీ ఎ ఫౌండర్ అండ్ హీ వాజ్ ఎ గ్రేట్ కింగ్. సో షేర్ షా సూర్ కాంట్రిబ్యూషన్ మనం చూసినట్టయితే ఒకసారి, ఎస్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షేర్ షా. షేర్ షా పరిపాలనా విధానం అనేది మనకి చరిత్రలోనే చాలా ఉన్నతమైన పేజ్ అది. సో ఎందుకంటే షేర్ షా పరిపాలనా విధానం అనేది మొఘల్ పరిపాలనా విధానికి బేసిక్ పిల్లర్ లాంటిది. మోస్ట్ ఆఫ్ ది మొఘల్ అడ్మినిస్ట్రేషన్ బేస్డ్ ఆన్ ది షేర్ షా అడ్మినిస్ట్రేషన్, either land revenue administration or military administration. Yes, let us see that there is a one scholar, his name was Abbas Sherwani. He wrote Tariq-e-Sher Shahi. మనం ఈ బుక్ చదివితే షేర్ షా గురించి మనకు మొత్తం తెలుస్తుంది. తారిక్-ఈ-షేర్, ఇందులో అబ్బాస్ ఖాన్ శర్వానీ షేర్ షా తాలూకా విషయాలన్నీ క్లుప్తంగా రాయడం అనేది జరిగింది. So one scholar, his name was Kunango. What he said that the greatest administrator and military genius among the Afghans. కునాంగో అనే స్కాలర్ ఏం చెప్పంటే ఆఫ్ఘన్లందరిలోనూ షేర్ షా ద గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్. He was not only a కాంక్వరింగ్ ద టెరిటరీస్, అంటే రాజ్యాల్ని ఆక్యుపై చేసుకోవడం మాత్రమే కాదు, ఆక్యుపై చేసుకున్న ప్రాంతాన్ని ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి అనే విధానం కూడా. సో ఆఫ్ఘన్ అందరిలో కూడా ఇతను గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మిలిటరీ జీనియస్ అమాంగ్ ది ఆఫ్ఘన్స్. అంటే అంత గొప్ప ప్రతిభ కలవాడు షేర్ షా. సో అండ్ ఈ మేడ్ ఏ రిమార్కబుల్ రిఫార్మ్స్. అంటే మనం చరిత్రలో విననివి కననివి, అంటే అంత గొప్ప రిఫార్మ్స్ని ఎవరు? షేర్ షా చేయడం జరిగింది. ఈ షేర్ షా రిఫార్మ్సే మనకి మొఘల్ కాలంలో కానీ లేదా మొఘళ్ళు తర్వాత వచ్చినటువంటి
బ్రిటిష్ వాళ్ళ కాలంలో కానీ మొఘల్ కాలంలో వచ్చినటువంటి లేదా మొఘల్ తర్వాత పరిపాలనకు వచ్చినటువంటి బ్రిటిష్ టైంలో కానీ ఈ రిఫార్మ్స్ చాలా వరకు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో లెట్ us see the what are the remarkable reforms of Sher Sha. So the first of all, and you have seen this here, the North India was under the control of the Sher Sha except Gujarat, Kashmir and Assam. Yes, and this was the empire, this color, see this, yes, this was the empire of the Sher Shah, and Sher Shah divided entire kingdom into 47 sarkars. Entire kingdom into 47 sarkars. Sarkars is nothing but present day districts. ప్రస్తుతం ఉన్న జిల్లాలు ఎలాంటివో అలాగా ఈ 47 జిల్లాలుగా 47 సర్కార్లుగా మొత్తం ఎంపైర్ని విభజించడం అనేది జరిగింది. హోల్ ఎంపైర్ ఇంటూ 47 సర్కార్స్. సో ఈ సర్కార్స్కి ఎవరుండేవారు అంటే ఆఫీసర్స్ ఎవరంటే మున్షీప్ ఈ మున్షీపన్ ఆర్ చీఫ్ మున్షీప్ మున్షీప్ ఈ మున్షీపన్ ఆర్ చీఫ్ మున్షీప్. సో అతని పని ఏంటి? ఈ వాజ్ హెడ్ ఆఫ్ జుడిషియల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. జుడిషియల్ అండ్ రెవెన్యూ ఆర్ ఫర్ రెవెన్యూ డిపార్ట్మెంట్. జుడిషియల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ సిక్దార్ ఈ సిక్దారన్. ద నెక్స్ట్ ఆఫీసర్ he was పోలీస్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్స్కి ఎవరు ఉండారు ఇంపార్టెంట్ అంటే చీఫ్ మున్షిప్, సిక్దార్ ఈ సిక్దారన్ పోలీస్ ఆఫీసర్ ఆర్ చీఫ్ సిక్దార్ పోలీస్ ఆఫీసర్. అండ్ పొద్దార్ PODDAR పొద్దార్ ఈ వాజ్ ఎ ట్రెజరర్. సో ఇతను ట్రెజరర్. అండ్ దీస్ సర్కార్స్, సో ఐ టోల్డ్ యూ 47 సర్కార్స్. ఎస్, 47 sarkars, and each sarkar divided into pargana. Sarkars divided into parganas. Each sarkar divided into number of parganas. Pargana is present day mandal, or you can call it as talukas. Mandal or talukas. Yes, the parganas, kingdom, sarkar and pargana. And pargana, the head of the pargana, munsip. So head of the pargana means here head of the revenue or the revenue officer. Yes, revenue officer, munsip. Sikdar, police officer. Sikdar, police officer. And Khazanadar, he was a treasurer in Parganas. Patwari, head of the village administration. సో మనకి ఈ పక్కనే షేర్ షా కాలంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది అనేది మనకి ఈ పిక్చర్లో కనబడుతుంది. సో ఆ రోజుల్లో ఎలా ప్రజలు ఉండేవారు, తర్వాత ఎలా ఆఫీసర్స్ వాళ్ళ చేత ఎలా ట్యాక్స్ కట్టించుకునేవారు, అవన్నీ మనకి ఈ పక్క ఫోటోలో మనం చూడొచ్చు. ఎస్, అండ్ ఇతను చూస్తే మనకి ఇతని రిఫార్మ్స్లో, సో ఇతను న్యాయం ఇవ్వడంలో అంటే న్యాయాన్ని తీర్పు చెప్పడంలో ఈ వాజ్ ఈక్వల్ అండ్ అన్బయాస్డ్ జస్టిస్. ఈజ్ గివింగ్ ఈక్వల్ అండ్ అన్బయాస్డ్ జస్టిస్. సో అందరికీ సమానమైన ఎటువంటి బయాస్ లేని జస్టిస్ని అతను ఇచ్చేవాడు. సో తీర్పు అనేది అలా ఉండేది. సో ఈ వాజ్ కాల్డ్ యాజ్ న్యాయసింహ. న్యాయసింహ. And coming to the point, peasants, and next second point, peasants were given pattas.
Pattas. Patta means title deed. So what it indicates that the pattas are title deeds? It indicates that ownership rights to the ఫార్మర్స్ ఆర్ పీజెంట్స్. అంటే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ పట్టా సిస్టమ్ అంటే టైటిల్ డీడ్స్ ఇచ్చినటువంటి కింగ్ షేర్ షా. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఈ పీజెంట్స్కి ఓనర్షిప్ రైట్స్ కలుగుతాయి. అంటే వాళ్ళది ఏదైతే ఉందో దానికి అతనే ఓనరు అని ఈ పట్టా ద్వారా పట్టా సిస్టమ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ కబులియత్, ఇట్ ఈస్ a deeds of agreement. కబులియత్ డీడ్స్ ఆఫ్ అగ్రిమెంట్. సో అంతేకాకుండా ఈ డీడ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఈ పీజెంట్స్ని సైన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడ? ఈ కబులియత్ మీద. సో డీడ్స్ ఆఫ్ అగ్రిమెంట్. సో ఏంటి? దాని ద్వారా పీజెంట్స్ హ్యావ్ టు పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్. అంటే పీజెంట్స్ కూడా సైన్ చేయాలి. ఇది డీడ్స్ ఆఫ్ అగ్రిమెంట్. సో ఏంటో అగ్రిమెంట్ ద్వారా సో వాళ్ళు కొంత అమౌంట్ని ప్రభుత్వానికి చెల్లించాలి అని చెప్పి. సో దట్ ఈస్ కాల్డ్ as కబులియత్. అండ్ అలాంగ్ విత్ దట్ ఈ కన్స్ట్రక్టెడ్ అదర్ హైవే నెట్వర్క్స్ దట్ ఈస్ ఫ్రమ్ లాహోర్ టు ముల్తాన్. లాహోర్ టు ముల్తాన్ రోడ్ నెట్వర్క్. అండ్ నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టెడ్ ది సరాయ్స్. సరాయ్ మీన్స్ రెస్ట్ హౌసెస్. సో ఎవరైనా లాంగ్ జర్నీ చేయాలనుకోండి, సపోజ్కి ఒక 100 కిలోమీటర్స్ జర్నీ ఉందనుకుందాం మన ఉదాహరణకి. సో మధ్యలో ప్రతి 2-3 కిలోమీటర్స్ ఒక దగ్గర ఒక సరాయిని ఏర్పరచడం జరిగింది. సో ఎవరైనా ఈ 100 కిలోమీటర్స్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఉండి నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళొచ్చు మళ్ళీ. సో ఈ సరాయ్స్ అనేవి రెస్ట్ హౌసెస్ కోసం, ఈ ప్రజల కోసం ఇతను ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒకటి సరాయిని కట్టించడం జరిగింది. సో ఇవి డాక్ చౌకీస్ లాగా కూడా ఉపయోగపడ్డాయి, పోస్ట్ ఆఫీసెస్ లాగా. అంటే పోస్ట్ ఆఫీసెస్ చేసే పని కూడా ఇవి చేయడానికి ఉపయోగపడ్డాయి. డాక్ చౌకీ ఆర్ యూ కెన్ కాల్డ్ as పోస్ట్ ఆఫీస్. సో అంతేకాకుండా ఇతను కొన్ని కాయిన్స్, న్యూ కాయిన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఏంటి కాయిన్స్? యు నో దట్ స్టడీ ఆఫ్ ది కాయిన్స్ కాల్డ్ యాజ్ న్యూమస్మాటిక్స్. సో ఈ కాయిన్స్ ఏంటని చూస్తే ఈ ఇంట్రడ్యూస్డ్ న్యూ సిల్వర్ కాయిన్, ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ రూపాయ సిల్వర్ కాయిన్ అండ్ న్యూ సిల్వర్ కాయిన్. అండ్ గోల్డ్ కాయిన్, ఈ ఇంట్రడ్యూస్డ్ గోల్డ్ కాయిన్ ఆల్సో, ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ మోహర్. గోల్డ్ కాయిన్ మోహర్ అండ్ సిల్వర్ కాయిన్ రూపాయ, దీస్ టూ వర్ ఇంట్రడ్యూస్డ్ బై ది షేర్ షా. And apart from that constructions, he constructed Purana Kila means old port. Purana Kila. So and you know very well, so his tomb at Sasaram, అతని సమాధి మనకి ససారాంలో ఉంది. ససారాం బీహార్ మిడిల్ ఆఫ్ ది లేక్లో ఈ టాంబ్ని కట్టడం అనేది జరిగింది. ఈజ్ టాంబ్ ఎట్ ససారం. సో వెరీ ఫెమిలియర్ టాంబ్. అండ్ యూ జస్ట్ లుక్ ఎట్ ఇన్ ద పిక్చర్. మనకి పక్క పిక్చర్లో మీరు చూడొచ్చు. సో ఒక లేక్ మధ్యలో ఈ ససారాంలో, బీహార్లో ఉండే ససారంలో ఈ షేర్ షా టాంబ్ కట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే, సో దీస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ made him as a forerunner to the Mughal administration or Mughal administrators. These reforms made him as a forerunner to the Mughal administrators and Mughal administration. ఇతను మొఘల్స్కి ఫోర్రన్నర్గా. సో ఇలాంటి చాలా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొఘల్స్లో మనం చూడొచ్చు. ఇది మనకి షేర్ షా అడ్మినిస్ట్రేషన్. అండ్ వి కంప్లీటెడ్ ద గ్రేటర్ మొఘల్స్ ఆల్సో. మనం గ్రేటర్ మొఘల్స్ కూడా కంప్లీట్ చేసాం. ఎస్. సో అయితే మనం ఈ క్లాసులో మనం మొఘల్స్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, మొఘల్స్ ఎకనామిక్ కండిషన్స్ ఏంటి,
సో మొఘల్ సొసైటీ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. సో లెట్ us see ఫస్ట్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్. మొఘల్ అడ్మినిస్ట్రేషన్, it was highly centralized administration. Highly centralized administration and efficient administration. సెంట్రలైజ్డ్, కేంద్రీకృత విధానంతో కూడుకున్నటువంటి ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్. సో జే సర్కార్ ఇతను ఏం చెప్పారంటే, ఇట్ ఈజ్ ఎ మోడల్ ఆఫ్ పెర్షో అరబిక్ సిస్టమ్. పెర్షో అరబిక్ సిస్టమ్, పెర్షియన్ అండ్ అరబిక్ స్టైల్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న విధానానికి మింగిలయ్యే విధంగా ఈ పెర్షో అరబిక్ సిస్టమ్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు? మొఘల్స్. అయితే మనం చూసుకున్నట్టయితే మొదటగా బాబర్ అండ్ హుమాయూన్. సో బాబర్ కాలంలో చూస్తే బాబర్ భారతదేశంపై దండెత్తి ఇబ్రహీం లోడీని, లాస్ట్ ఢిల్లీ సుల్తానేట్ రూలర్ను ఓడించి అతను మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి తర్వాత కూడా ఇతను రాజపుత్ర రాజులతో తర్వాత మిగతా వారుల్లో ఇతను చాలా బిజీగా ఉండడం, తొందరగానే చనిపోవడం 1530లోనే. ఇలా ఉండడం వల్ల ఇతను ఏదైతే సామ్రాజ్యాన్ని జయించాడో ఆ సామ్రాజ్యాన్ని స్టాండర్డ్ చేసే టైం ఇతనికి దొరకలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి హుమాయూన్, బాబర్ సన్ హుమాయూన్, అతను కూడా దాన్ని స్టాండర్డ్ చేసే ప్రయత్నంలో అతను కూడా కొంతకాలం పాటు భారతదేశం నుండి తర్వాత భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా అతను తొందరగానే 1555లో వచ్చి 1556లో 1 ఇయర్లో చనిపోవడం జరిగింది. కాబట్టి బాబర్కి హుమాయూన్కి మొఘల్ సామ్రాజ్యాన్ని పటిష్టపరిచేంత టైము దొరకలేదు. కాబట్టి మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి మెయిన్గా అక్బర్ నుంచే స్టార్ట్ అయిందని మనం చెప్పచ్చు. అక్బర్ మీరు చూసినట్టయితే అతన్ని థరోలీ ఆర్గనైజ్డ్, నేషనల్, బ్రాడ్ బాటమ్డ్, పాపులర్ అండ్ మోడర్న్ అడ్మినిస్ట్రేటర్. అతని అడ్మినిస్ట్రేషన్ మనం చూస్తే జాతీయమైన ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉన్నటువంటి జనరంజకమైన ఆధునికమైన అడ్మినిస్ట్రేషన్ అతనిది. సో ఇతని అడ్మినిస్ట్రేషన్ ఆర్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎ డిస్టింక్ట్ ఇంప్రూవ్మెంట్ కంపేరింగ్ విత్ ది ఢిల్లీ సుల్తానేట్స్. ఢిల్లీ సుల్తానేట్లతో పోల్చుకుంటే ఈ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అనేది డిస్టింక్ట్ ఇంప్రూవ్మెంట్, చాలా నూతన విధానం మనకి ఇక్కడ కనబడుతుంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఢిల్లీ సుల్తానేట్ లాగా ఇట్స్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద పోలీస్ అండ్ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్. అంటే ఇది పోలీస్ అండ్ ట్యాక్స్ రెవెన్యూని వసూలు చేయడం, పోలీసుని నెట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఇది కాదు. నాట్ ఓన్లీ దిస్ అండ్ అక్బర్ మేడ్ దిస్ కల్చర్ స్టేట్. ఏదైతే ఈ సాంస్కృతిక రాష్ట్రం ఉందో దాన్ని బేస్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ కల్చర్ స్టేట్లో మనం చూస్తే ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్, టీ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఐ ఫర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, అండ్ హెచ్ ఫర్ హెల్త్, అండ్ A for arts, L for literature, C for coins, and R for roads, and T for once again transport and trade. Yes. So trade development అయింది, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయ్యాయి, హెల్త్ డెవలప్మెంట్, హెల్త్ అంటే హాస్పిటల్స్ డెవలప్ అయ్యాయి, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ వాజ్ డెవలప్డ్, అండ్ కాయిన్స్ దాంట్లో కూడా చాలా వృద్ధి జరిగింది, అండ్ రోడ్స్. సో వీటన్నిటిని ఇతను బేస్ చేసుకొని ఒక కల్చరల్ స్టేట్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఎవరు? అక్బర్. ఎస్, మనం ఇక్కడ చూసినట్టయితే
రిఫార్మ్స్ ఇన్ సివిల్ అండ్ మిలిటరీ అండ్ రెవెన్యూ. ఇతను సివిల్లో మాత్రమే కాకుండా మిలిటరీ రిఫార్మ్స్ అండ్ రెవెన్యూ రిఫార్మ్స్ కూడా చేయడం జరిగింది. సో అక్బర్ he was not only a head of the civil administration, he was head of the military department. He was also head of the military department. సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? అక్బర్. అయితే షేర్ షా పోర్స్టాల్డ్ అక్బర్. సో అక్బర్ ఈ రెవెన్యూ విధానానికి కానీ లేదా అక్బర్ మిలిటరీ విధానానికి కానీ ఫోర్ రన్నర్ ఎవరంటే షేర్ షా. షేర్ షా చేసినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెవెన్యూ రిఫార్మ్స్, మిలిటరీ రిఫార్మ్స్, అందులో దాన్ని తీసుకొని కొంచెం మార్పులతో అక్బర్ సో అడ్మినిస్ట్రేషన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది. సో తోడర్మాల్, అక్బర్ కోర్ట్లో ఉండేటటువంటి తోడర్మాల్, ఇతను కొన్ని ఈ మేడే సమ్ నెససరీ చేంజెస్, అప్పుడున్న పరిస్థితులకు, సొసైటీకి అవసరమైనటువంటి కొన్ని నెససరీ చేంజెస్ చేయడం అనేది జరిగింది. దేనికి? ఈ షేర్ షా రెవెన్యూ సిస్టమ్కి ఈ తోడర్మాల్. సో వి కమ్ టు నో దట్ తోడర్మాల్ బందోబస్త్ సిస్టమ్, బట్ ఎనీవే, సో తోడర్మాల్ సో కొన్ని సమ్ నెసెసిటీ చేంజెస్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయడం అనేది జరిగింది. అండ్ అక్బర్ ఈ బ్రాండింగ్ ద ఆర్సెస్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫోర్సెస్. సో ఇలా ఆర్సెస్కి బ్రాండింగ్ చేయడం, అలాగే ఫోర్సెస్ని ఐడెంటిఫికేషన్, ఈ విధానాలు కూడా షేర్ షా నుంచే తీసుకోవడం అనేది జరిగింది. ఎవరు? అక్బర్. సో అక్బర్ కాలంలోకి వచ్చినటువంటి ఫారెన్ ట్రావెలర్స్ మనం చూసినట్టయితే, విదేశీ యాత్రికులు ఏం చెప్పారంటే, ఇతని కాలంలో ట్రేడ్ అండ్ ఆర్ట్స్, కళలు, ట్రేడ్, ఈ రెండు చాలా వృద్ధి చెందాయని చెప్పడం జరిగింది. సో ఎవరి కాలంలో? ఈ అక్బర్ కాలంలో విజిట్ చేసినటువంటి ఫారెన్ ట్రావెలర్స్. అంతేకాకుండా ఈ అక్బర్ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అక్బర్ తర్వాత రాజులు కూడా ఫాలో అవ్వడం జరిగింది. అక్బర్ తర్వాత రోజు సో మోస్ట్లీ ఎవరంటే జహంగీర్ అండ్ షాజహాన్. సో చిన్న చిన్న మార్పులతో వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ఏ పాలసీస్? ఏపీ అక్బర్ పాలసీస్ కంటిన్యూడ్ బై ది జహంగీర్ అండ్ షాజహాన్. కాకపోతే సిబ్బందిలో మార్పులు చేశారు తప్ప సో పాలసీలో పెద్దగా మార్పులు ఏం చేయలేదు వీళ్ళు. కాకపోతే వీళ్ళ కాలంలో, జహంగీర్, షాజహాన్ కాలంలో ఎక్కువగా లగ్జరీగా ఉండడం వల్ల ఎక్కువ వ్యయం ఖర్చు అవ్వడం అనేది జరిగింది వీళ్ళ కాలంలో, జహంగీర్, షాజహాన్ కాలంలో. ఎస్. అండ్ ద లాస్ట్ గ్రేట్ రూలర్ ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ కూడా సో మ్యాక్సిమం అతను కూడా అక్బర్ పాలసీస్ని కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. సో కాకపోతే ఏంటంటే అతనుకున్న ఈ రిలీజియస్ ఏదైతే ఉందో ఆ రిలీజియస్ పాలసీ, మత విధానం, అక్బర్ మత విధానం, ఔరంగజేబ్ మత విధానం మనం చెప్పుకున్నాం. రిలీజియస్ పాలసీ ఆఫ్ ఔరంగజేబ్ లాస్ట్ క్లాస్లో. అతని మత విధానం అండ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మొత్తం అతని చేతిలో ఉంచుకోవడం ఔరంగజేబ్. ఎక్స్పాన్షన్, కింగ్డమ్ని బీభత్సంగా సో చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడం, దాన్ని ఒక్కడే భారం మోయలేకపోవడం, వీటి వల్ల మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నం అనేది స్టార్ట్ అయింది తప్ప ఈ అక్బర్ పాలసీస్ని ఇతను మ్యాక్సిమం కంటిన్యూ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ దిస్ రిలీజియస్ పాలసీ, సెంట్రలైజేషన్ అండ్ ఎక్స్పాన్షన్. సో మనకి ఈ పక్కన మీరు పిక్చర్లో చూసినట్టయితే అక్బర్ కోర్టులో సో ఎటువంటి చర్చలు అవి డిస్కషన్ జరుగుతున్నాయి, అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు ఎలా జరుగుతున్నాయి అనేది మనకు పక్క పిక్చర్లో కనబడుతుంది. ఎస్. మనకి మొఘల్ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తే అక్బర్ ఈ అపాయింటెడ్ బోత్ హిందూ అండ్ ముస్లిం ఆఫీసర్స్.
people appointed as a officers either military revenue లా. సో ఎటువంటి తారతమ్యం లేకుండా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా సో యోగ్యత బట్టి అతని తాలూకా కెపాసిటీ బట్టి అతనికి ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ అనేది కలిగేది. అక్బర్ వాజ్ అన్ అబ్సల్యూట్ రూలర్. ఇతను ఒక నిరపేక్షమైన అంటే ఒక అబ్సల్యూట్ రూలర్. ఇట్స్ లైక్ ఈ వాజ్ ద అల్టిమేట్ పవర్. ఎవరు? అక్బర్. సో అక్బర్ కాలంలో మనం చూసినట్టయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఎవరు ఉండేవారు ఇంపార్టెంట్ అని చూస్తే వకీల్ అండ్ నాయిబ్. వకీల్ ఆర్ యూ కెన్ కాల్ as నాయిబ్. ఈ వాజ్ అ డిప్యూటీ సుల్తాన్. సో మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో మనం చూసుకున్నట్టయితే మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో వకీల్ ఆర్ నాయిబ్ ఈ వాజ్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ ది మొఘల్ రూలర్, దట్ ఈస్ డెప్యూటీ సుల్తాన్. అండ్ వజీర్, నెక్స్ట్ వజీర్ ఆర్ యూ కెన్ కాల్డ్ as దివాన్. సో పిఎం ప్రైమ్ మినిస్టర్ ఆర్ యూ కెన్ కాల్డ్ as ఫినాన్స్ మినిస్టర్. వజీర్ he was a finance minister or you can called as prime minister. And next Qazi ul Qazat, head of the justice department. So న్యాయ శాఖకి హెడ్. Mir Bakshi, he was the head of the military department. Head of the military department was called as Mir Bakshi. And Mir-e-Mal, in charge of royal purse. In charge of royal purse was Mir-e-Mal. Mir-e-Saman, head of royal household. Mir-e-Saman, head of royal household. Kufiya Navis, the another officers who were secret agents, spy. Gudacharuలు ఎవరు? కుఫియా నవీస్. అండ్ తోఫ్ఖానా, హెడ్ ఆఫ్ ది ఆర్టిలరీ. సో దీస్ ఆర్ some of the important officers in the time of మొఘల్స్. సో మనకి పక్క కోట్లో మనం చూసినట్టయితే మొఘల్ రూలర్ సో వేరే ఆఫీసర్స్తో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో సో చర్చలు జరుగుతున్నటువంటిది మనం చూడొచ్చు పక్క ఫోటోలో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.